వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నాము మీరంతా చూసేసేయండి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చూశారు కదా, అమ్మవారిని వచ్చేసరికి ముందు రోజే మేమంతా అలంకరణ చేసి ఇలా పెట్టేసుకున్నామండి. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎప్పట్లానే మా నాన్నగారు 4 గంటలకు లేచి నిత్య పూజా మండపంలో అయితే దీపారాధన అయితే చేసుకున్నారండి. ఇంక మా మిస్సెస్ కూడా మార్నింగే లేచి స్నానం చేసి ఇల్లు గుమ్మాలని శుభ్రపరచుకున్నాక ఈ విధంగా ద్వారానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి పూలతో అయితే అలంకరించుకున్నారు. ఇంకా నెక్స్ట్ మా మదర్ కూడా తులసికోటలో ఈ విధంగా పసుపు రాసి చక్కగా ముగ్గుల్ని పెట్టి అలంకరించుకున్నాక తులసికోటలో దీపారాధన అయితే చేసుకున్నారు. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, వరలక్ష్మి వ్రతానికి నానా రకాలుగా వంటలు అయితే చేస్తారు కాబట్టి మా మిస్సెస్ వంటలు అయితే మొదలు పెట్టేసుకున్నారు. ఇంకా మా మిస్సెస్ ఒకవైపు వంటలు చేస్తుంటే మా మదరు పూజ దగ్గర అన్నీ అమర్చడం అయితే మొదలు పెట్టేసుకున్నారు. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, వంటలు ఎంత ముఖ్యమో అలాగే పూజ దగ్గర అమర్చడం కూడా అంతే పని ఉంటుందని. కాబట్టి ఒకరు ఒక పని చేస్తుంటే ఇంకొకరు ఈ విధంగా హెల్ప్ చేస్తుంటే పూజలన్నీ టైం ప్రకారంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే కదండి. అయితే మా ఇంట్లో మా మదరు పూజ దగ్గర ఎలా ఏర్పాట్లు చేశారో ఒకసారి చూసేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కలశ స్థాపన చేసి దీపాలన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు ఎప్పటిలాగానే పసుపు వినాయకుడిని తయారు చేసుకుని కలశం పక్కనైతే పెట్టుకున్నాం. అయితే ఈ పసుపు వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో అయితే ఇదివరకే పెట్టానండి. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. మొత్తానికి మా మదరు పూజ దగ్గర అన్నిటినీ ఈ విధంగా అమర్చుకునేంత లోపల మా మిస్సెస్ వంటలన్నింటినీ అయితే కంప్లీట్ చేసేసారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, బూరెలు, గారెలు, పులిహోర, చలివిడి, వడపప్పు, పాయసం, దధ్యోదనం, ఇలా వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా అందరం కూర్చొని పూజనైతే ప్రారంభించేసుకున్నాము. స్థైర్యధైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావయాస్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దస్య శ్రీ వరలక్ష్మీ దేవా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ శక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే సర్వమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతామావాహయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి. సాధారణ పూజ. చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జాహ్నవీ పూజయామి. పీతాంబరాయై నమః పురో పూజయామి. అదాష్టోత్తర శతనామ పూజ. ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః. సింహాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి. సమస్తైర్యోక జనని నమస్తే విష్ణు వల్లభే త్రాహి మాం భక్త వరదే వరలక్ష్మి నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమస్కారాన్ సమర్పయామి. అద నవసూత్ర ద్వార గ్రంథి పూజ. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజగత్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది రుద్రం సౌభాగ్యం దేహి మే రమే. వరలక్ష్మి వ్రత సకల మునిగణంబులతోడి కూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరమున నానా విధంబులకు ప్రపన్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినది ఉన్నాయి. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలుకును నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయి యుండు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. శ్రీ వరలక్ష్మీ దేవికి, శ్రీ వరలక్ష్మీ దేవికి, శ్రీ వరలక్ష్మీ దేవికి. జయ మంగళం నిత్య శుభమంగళం. కైలాసగిరిలో పరమేశ్వరుని ఎడిగి చూశారుగా ఫ్రెండ్స్, మేమంతా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నామో మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుకుంటూ ఇట్లు మీ శ్రీ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.